కృష్ణ చైతన్య राधा श्रीवास आदि गौर भक्त वृंद पंचतत्व की जय कृष्णदास गौर गोस्वामी की जय श्री प्रभुपाद की जय निताय गौर प्रेमानंदे हरि हरि बोल హరే కృష్ణ. సో మనకి వచ్చేసి మనం నిన్నంతా కూడాను పౌగండ లీల ఐశ్వర్య లీల అయిపోయి యవ్వన లీలలోకి వచ్చాము. యవ్వన లీలలో కూడా మనకి అనేక రకాలైన లీలలు చెప్పుకున్నాము. దాంట్లో వచ్చేసి అద్వైతాచార్య అని ఏ విధంగా భగవంతుడు పిలిచి ఆయన నేను భగవంతుడిని అని చూపించడం కూడా ఒక చాప్టర్ అన్నమాట ఈ భాగవతంలో. అంటే ఆయన ఏంటంటే ఒకసారి ఫస్ట్ ఏంటంటే శ్రీవాస్ పండిట్ ఉంటాడు కదా, వాళ్ళ ఇంట్లో కదా కీర్తనలు ఇవన్నీ అవుతున్నాయి. అవుతూ ఉన్నప్పుడు శ్రీవాస్ పండిట్కి పిలుస్తారనమాట. నువ్వు ఎన్నాళ్ళ నుంచో భగవంతుడు రావాలి భగవంతుడు రావాలి అని పిలుస్తున్నావు, భగవంతుడు వస్తే భగవంతుని పట్టించుకోవట్లేదు నువ్వు అని చెప్పేసి ఆయన భగవంతుడు దర్శనం ఇస్తాడనమాట. ఇస్తే వెంటనే ఈయన ఏం చేస్తాడు అంటే శ్రీవాస్ పండిట్ మనకి బ్రహ్మస్తుతి ఉంటుంది కదా, ఏదైతే బ్రహ్మ విమోహన్ లీలైపోయిన తర్వాత ఆ ప్రేయర్స్ అన్నీ మొదలు పెడతాడనమాట. ఇంకా ఇన్నాళ్ళు నా జన్మ అంతా కూడా నేను వేస్ట్ చేసుకున్నాను, ఇంత పిచ్చిగా ఇట్లాగా నేను ఎదురుగా ఉన్న నేను తెలుసుకోలేకపోయాను, అయినా ఏముందిలే నిత్యానందే నీ గురించి ఇంతలాగా ఒక తమ్ముడులాగా అన్నలాగా ఎప్పుడు ఆయనే నిన్ను తెలుసుకోలేకపోయినప్పుడు నేనెంత ఇది అని చెప్పుకుంటూ గ్లోరిఫై చేస్తూ భగవంతుని ఎంత ఇదిగానో పొగుడతాడనమాట. అదంతా కూడా ఆయన చూసిన తర్వాత అంటే ఎట్లా అంటే శ్రీవాస్ పండిట్ పెద్దవాడు కాబట్టి ఈయన ఏంటంటే ఆయన వెనకాల ఇప్పుడు సేవ చేస్తూ ఉండేవారు. చైతన్య మహాప్రభు ఆయనకి వెళ్ళి సేవ చేస్తూ ఉండేవారు. సో నీ చేత నేను సేవ చేయించుకున్నాను, నేను కదా అసలు చేయాల్సింది, ఈ రోజు కదా నాకు అసలు అర్థమైంది అని చెప్పేసి అతను ఇంత ఆ విధంగా స్తుతిస్తూ ఉంటాడనమాట. అప్పుడు చైతన్య మహాప్రభుకి చాలా నచ్చి ఆయన చెప్తారనమాట, ఓకే అయితే నీకు ఈసారి నీకే కాదు అంటే ఆయన దేహం నుంచి అనేకమంత కాంతి వస్తూ ఉంటుంది, భగవంతుడిలాగా కనిపిస్తూ ఉంటారనమాట. ఇంకప్పుడు చెప్తాడు చైతన్య మహాప్రభు అంటారు, ఓకే నీకు నువ్వు ఎంత ఇదిగా ఇది గ్లోరిఫై చేస్తే ఎంత ఇదిగా చేస్తున్నావు కదా, నీకు ఇంకో వరం ఇస్తున్నాను. ఏంటి అంటే నీ ఫ్యామిలీని అందరినీ పిలుచుకో, అందరికీ కూడా నేను ఇది కనిపించేలాగా చేస్తాను అని చెప్పి చెప్తారనమాట. ఇంకా అబ్బా అందరినీ పిలుస్తారు, అందరూ వస్తారు, అందరూ వచ్చి ఇంకా కీర్తన చేయడం, ఆయనకి పూజ చేయడము, ఆరతి చేయడము ఇవన్నీ కూడా చేస్తారనమాట. అంటే మామూలుగా ఎవరికి అది రాదు అదృష్టము. ఇక్కడ ఏంటంటే శ్రీవాస్ పండిట్ వాళ్ళ ఆవిడ పేరు మాలిని, వాళ్ళ చెల్లి అమ్మాయి చిన్న అమ్మాయి 4 సంవత్సరాలు అనమాట నారాయణి కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళ తమ్ముడు ఉంటాడనమాట, అతని పేరు సారీ పేరు మర్చిపోయాను మాతాజీ. అతను ఇంక ఇలా అందరూ పనులు దాసి వాళ్ళు అందరూ కూడా చూస్తారనమాట. చూసిన తర్వాత అందరూ కలిసి కీర్తనలు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారనమాట, నీకు శ్రీవాస నీకు లోపల భయంగా ఉంది ఏంటి, ఈ ముస్లిమ్స్ కదా అప్పుడు పరిపాలిస్తుంది, వాళ్ళు వచ్చేసి నిన్నేం చేస్తారో, ఇది మమ్మల్ని అందరినీ పాడుకొని ఇస్తారా లేదా, నీకు ఇదంతా భయంగా ఉంది కదా, ఆ భయపడాల్సింది ఏమీ పని లేదు, వాళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను, వాళ్ళందరికీ వెళ్ళి నువ్వు ఎంతమందిని కావాలంటే అంతమందిని తీసుకుని నాతో యుద్ధానికి రా, ఒక్క నిమిషంలో నేను మిమ్మల్ని అందరినీ కూడా నాశనం చేస్తాను, అసలు నీకేం భయం అక్కర్లేదు, నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను నీకెప్పుడు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆ నారాయణి ఉంటుంది కదా, ఆ అమ్మాయి 4 సంవత్సరాలు, ఆ అమ్మాయిని పిలుస్తాడనమాట. పిలిచి చెప్తాడు, నువ్వు కృష్ణ కృష్ణ అనేసి గట్టిగా అరువు, నీకెందుకు ఎంత ఎంత పెద్దగా అరవగలవో అంత పెద్దగా అరువు అనేసి ఆ పిల్లని పిలిచి ఆశీర్వదించి చెప్తాడనమాట. అందుకే మనకి నారాయణికి ఎంతో భగవంతుడి యొక్క కృప ఉంది అని చెప్తాం కదా, ఇదే అనమాట వాళ్ళు చెప్పడం అనేది. సో అప్పుడు ఆ అమ్మాయి ఎంత అంటే ఇంకా మొత్తం ఈ ఊరు ఊరు దద్దరిల్లిపోయి అంతలాగా కృష్ణ 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 అనే ఆవేశంతో అసలు అంత లీనమైపోయి పాడేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు భగవంతుడు ఆశీర్వదిస్తాడు, ఉచ్చిష్టం తింటుంది. దానివలన ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ పుట్టడము, వ్యాసదేవ అవతారమే అని చెప్పి ఆయన ఈ చైతన్య భాగవతం అనేది రాసింది అని చెప్పి చెప్పుకుంటాం కదా. సో అదనమాట. అయితే ఆ తర్వాత ఏంటి అంటే ఒకసారి శ్రీవాస్ పండిట్కి చెప్తారనమాట, ఏంటి నువ్వు నిత్యానంద కూడా ఇక్కడే ఉంటారు, అప్పటికి నిత్యానంద కలవడం ఒక్కొక్కసారి అనమాట, నిత్యానంద శ్రీవాస అద్వైత అలా ఒక్కొక్కరిని పిలుచుకుంటూ వాళ్ళందరికీ కూడా నేను భగవంతుడిని అనేది తెలియజెప్తూ ఉంటారనమాట. భగవంతుడు వాళ్ళందరికీ కూడా ఇదంతా ఒక్కొక్కరు ఒక్కో చాప్టర్ ఉంది, గదాధారిని ఎలా పిలిచి చూపించారు ఇట్లాగనమాట. సో అయితే శ్రీవాస్ పండిట్ని అంటారనమాట, నువ్వు ఆ వేషగాడిని నిత్యానందని తీసుకొచ్చేసి అతన్ని మేపుతున్నావు, అతని అంటే మేపుతున్నా అంటే అతని ఇంట్లో పెట్టుకొని పోషిస్తున్నావు,
ఉంటున్నావు. అతని వల్ల ఏమి ఉపయోగం లేదు. ఇలాంటి వాళ్ళందరిని కూడా ఉంచుకుంటే నీకేం ఉపయోగం ఉంటుంది. అది ఇది అని ఒక ఎగతాళిగా మాట్లాడతారనమాట. శ్రీవాస్ పండిట్ అంటారు, "మీ ఇద్దరేంటో నాకు తెలుసు. నువ్వు నాకేమీ చెప్పొద్దు. ఏం పర్వాలేదు. నా దగ్గర ఉన్నది ఏమి ఎక్కడికి పోదు. నేను మాత్రం నువ్వు చెప్పావు అనేసి నేను అతన్నేమి గెంటను. మీ ఇద్దరికీ నేనెప్పుడు లైఫ్ లాంగ్ నేను సేవ చేసుకుంటూ ఇలాగే ఉంటాను. నాకు తెలుసు నిత్యానంద్ ఎవరో కూడాను, నువ్వెవరో కూడా నాకు తెలుసు" అంటారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, "నీ నీ నీ యొక్క భక్తికి, నీ యొక్క నమ్మకానికి నేనెంతో ఇదిగా ఉన్నాను. నీకొక వరం ఇస్తున్నాను" అని జెప్పి ఏం వరం ఇస్తారు అంటే, "నీకు ఎప్పుడూ కూడా ఇంట్లో లక్ష్మి అనేది తాండవిస్తూ ఉంటుంది. నీకంటే డబ్బుల కోసము, ధనం కోసము, బట్టల కోసం, దేనికోసము నువ్వు ఎక్కడా కూడా అంటే చెయ్యి చాచాల్సిన పని లేదు. నీకు నిరంతరం ఇంట్లో ఎప్పుడూ ఉంటది" అని జెప్పేసి చెప్తారనమాట. సో, ఈ విధంగా అనేక లీలలు చేసుకుంటూ ఒకసారి మనం చెప్పుకున్నాం. సచీమాతకి వీళ్ళిద్దరూ కృష్ణ బలరాముల్లాగా కనిపించారు. వాళ్ళిద్దరిని చూస్తే నాకట్లా అనిపిస్తుంది అని అనుకుంది అన్నాం కదా! అక్కడేమవుతుందంటే ఒకరోజు సచీమాత ఆ! ఆహ్, పడుకొనుంటుందనమాట. పడుకొనుంటే ఆమె చెప్తుందనమాట. నాకొక కలొచ్చింది చైతన్య అని చెప్పి చెప్తుందనమాట. ఏంటమ్మా నీకు ఏం కలొచ్చింది ఏంటి అంటే, అప్పుడు చెప్తదనమాట. ఇట్లాగా నేను ఆహ్, ఆహ్, మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏందంటే కృష్ణ బలరాములుంటాయనమాట విగ్రహాలు. సో, ఆ కృష్ణ బలరాములున్నారు. ఇటుపక్కేమో చైతన్య నువ్వను, నిత్యానంద ఇద్దరు ఉన్నారు. నలుగురు కూడా పోట్లాడుకుంటున్నారు. నిత్యానంద చెప్తున్నాడు బలరాంకి, "ఏయ్! మేమొచ్చాము. మీకింకేం పని? మీరెళ్ళిపోండి" అంటున్నారు. "లేదు లేదు మేము మీ ఇంట్లోనే ఉంటాము. మేమెందుకెళ్తాము" అంటే, మీ కాలం అయిపోయింది. మీరింకెళ్ళిపోవాలి. ఇప్పుడు మా టైమొచ్చింది. మేము రాజ్యం ఏలాలిక్కడ. నీ పని లేదు నువ్వెళ్ళిపో" అనేసి మీరిద్దరు నలుగురు కూడా ఒకరినొకళ్ళు కొట్టుకుంటూ, ఇది మా ప్రసాదం అంటే మా ప్రసాదం అని లాక్కొని, ఇది నీది కాదు నాది అనేసి ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళు పీక్కొని ఇలా తింటూ ఉన్నారు. ఇది నాకీ కలొచ్చింది అని జెప్పేసి చెప్తారనమాట. చెప్తే హ్మ్. అప్పుడు సచీమాత, నిత్యానంద వీళ్ళిద్దరు కూడా నవ్వుకుంటారనమాట. నవ్వుకొని, "అవునా అమ్మా! ఏమీ లేదులేమ్మా. నీకెందుకో అట్లా అనిపిచ్చుంటది" అనని. "ఇంకోటమ్మా నేననుకుంటున్నాను, అందుకేనా నువ్వు ప్రసాదం ఆఫర్ చేస్తే సగం ప్రసాదం ఖాళీ అయిపోయి సగం ప్లేటే ఉంటుంది కదా! నేనేమనుకుంటున్నానంటే విష్ణుప్రియ తినేస్తుందేమో తీసేసుకొని అని అనుకుంటున్నాను" అనంటే, అక్కడ విష్ణుప్రియ కూడా ఉంటుందంట. అప్పుడు పెళ్లయిపోతుంది. సో, ఆ విష్ణుప్రియ ఏంటంటే ఒకటేమని నవ్వుతదనమాట ఆ కల విని. ఎందుకంటే ఆమె గూడా తెలుసు కదా ఆమెకి. వీళ్ళిద్దరూ ఏంటి, అది ఏంటి అనేది తెలుసు కదా! అందుకని నవ్వుకుంటుంది. అయితే ఆ తర్వాత రోజు నిజంగానే నిత్యానంద, చైతన్య మహాప్రభు వస్తారనమాట. "అమ్మ నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టవా" అనని నిత్యానంద అడిగితే, సరే రా అనేసి ఇద్దరికీ పెడుతూ తెలియకుండానే మూడో ప్లేట్ కూడా పెట్టేస్తుంది. అక్కడ కృష్ణ బలరాముల కోసం అనమాట. ఈ 3 ప్లేటులు వడ్డిచ్చేస్తుంది. వడ్డిచ్చేసిన తర్వాత నిజంగానే మళ్ళీ వాళ్ళిద్దరూ రావడం, ఆమె ఏదైతే కల కనిందో అది స్వయంగా చూడడము, అది జరిగి అప్పుడే ఆశ్చర్యపోయిద్దనమాట. ఓహో! వీళ్ళిద్దరే వాళ్ళిద్దరు అనుకోని, ఆమెకు అప్పుడప్పుడు హింట్లిస్తూనే ఇలాగ సచీమాతకి చూపిస్తూనే ఉంటారు. ఎప్పుడు చైతన్య మహాప్రభు కీర్తన చేస్తున్న ఆమె లీనమైపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. సో, అమ్మ నిన్ను ఆనందపెట్టడమే నాకు కావాలి అని ఆమె కోసం అలాగా ఎన్నో లీలలు చేస్తూ ఉంటాడు అనేసి మనకి చైతన్య భాగవతంలో వస్తుందనమాట. సో, ఆ తర్వాత ఇంకా తల్లి బాధపడుతూ ఉంది అని జెప్పేసి అంతకు ముందుదనమాట ఇది. సో, మళ్ళీ ఆమెకి ఇలాగ విష్ణుప్రియని తీసుకొచ్చి పెళ్లి చేస్తారనమాట. ఆ విష్ణుప్రియకి కూడా ఏందంటే దానికి కూడా ఒక పెద్ద చాప్టర్ అంతా ఉంది. సో, ఇక్కడ నేనంత ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు మీకు. సో, మామూలుగా ఆమెను తీసుకురావడం, పెళ్లి చేయడము చేస్తారు. చేసిన దగ్గర నుంచి ఆమె చక్కగా భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉంటుందనమాట. హ్మ్. అది గాక విష్ణుప్రియదేంటంటే ఒక చిన్నది ఘట్టమేమొస్తుంది అంటే, ఎప్పుడూ ఈ సచీమాత గంగా దానికెళ్ళి జలం తీసుకొనొస్తూ ఉంటుంది కదా! వచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ విష్ణుప్రియ ఎదురు పడుతూ ఉంటుందనమాట. ఎదురు పడినప్పుడల్లా ఆ అమ్మాయిని చూస్తే ఒక మంచి అంటే ఈ అమ్మాయయితే నాకు బావుంటుంది. చైతన్య మహాప్రభుకి భార్యగా వస్తే ఆయన ఇది చేసుకోవడానికి రెడీగా లేడు అనేసి బాధపడుతూ ఉంటుంది. ఆ విష్ణుప్రియ ఏంటంటే ఎదురెళ్ళిన వెంటనే సచీమాతకి కాళ్ళకి దండం పెట్టేదనమాట. అయితే ఒకరోజు నీ మనసులో ఏముందో ఆ కోరిక నెరవేరాలి అని జెప్పేసి దీవిస్తుందనమాట. తనకి దీవిచ్చిన తర్వాత కానీ లోపలేమనుకుంటుంది, నాకు కోడలుగా వస్తే బావుండు అంటుంది కానీ, ఈ దీవిచ్చటం మాత్రం ఇలా దీవిస్తుందనమాట. సో, తన కోరిక కూడా ఏంటి, మళ్ళీ చైతన్య మహాప్రభు దగ్గరికి రావాలనే కదా! సో, అలా విధంగా వాళ్ళిద్దరికీ తర్వాత పెళ్ళవుతుంది అని జెప్పేసి మనకు చెప్తారనమాట.
ఆ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఇంకా కీర్తన ఎంత తీవ్రంగా జరుగుతూ ఉంటుందంటే ఉదయం, సాయంకాలం అందరూ ఎళ్లి శ్రీవాస్ పండిట్ ఇంట్లో కలవడం, వాళ్ళందరూ కీర్తన చేసుకోవడము, ఇదంతా చేస్తూ ఉంటారనమాట. అలా కీర్తన చేసుకుంటూ ఉంటే ఒకరోజు ఏంటంటే ఈ పాషండులుంటారు కదా! నమ్మని వాళ్ళు భగవంతుడిని. అది కూడా వాళ్ళు ఎలా అంటే ఎక్కువగా కీర్తన చేస్తారు. హరిహరాయ నమ కృష్ణ యాదవాయ నమః, యాదవాయ మాధవాయ కేశవాయ నమః. అది శ్రీ ఆ పాటని ఎక్కువగా పాడుతూ మళ్ళీ హరికృష్ణ మహామంత్రాన్ని యాడ్ చేసుకుంటూ ప్రీచింగ్ కూడా అంటే బయట బయట కూడా అందరికీ కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ పాషండులు ఉంటారు కదా! వాళ్ళకి ఇది నచ్చదు. ఇదేం పెద్ద గోల గోలగా ఉంది. ఎందుకు ఈ విధంగా ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి వీళ్ళు ఎళ్లి కొంతమంది ముస్లిమ్స్‌కి నచ్చదు. కొంతమంది మనవాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళకి కూడా నచ్చక వాళ్ళెళ్లి ఎప్పుడు ఈ హరి, హరి అనేసి పడుకోనీయకుండా రాత్రుళ్ళంతా ఈ గోల ఏంటి అనేసి వాళ్ళెళ్లి చాందకాశి అనమాట అక్కడ పరిపాలించేది. ఆయనకెళ్ళి కంప్లెయింట్ చేస్తారనమాట. ఇంకా ఆయనకి శాంతికాశికి చాలా కోపమొస్తుంది. ఏంటిది అని చెప్పేసి వెళ్ళి ఒకళ్ళ ఇంట్లో కీర్తన వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ ఇంటికెళ్తారు. శ్రీవాస్ వాళ్ళ ఇంటికి కాదు, మామూలు వేరే వాళ్ళ ఇంటికి. వెళ్ళి అక్కడికెళ్ళి చెప్తాడనమాట. ఏంటిది మీరు ఏ ఇంతకు ముందంతా లేదు. చక్కగా మీ ఇంట్లో మీరేదో నార్మల్‌గా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఇంత ఉధృతంగా చేసి, ఇంత ఇదిగా చేస్తున్నారు. డిస్టర్బెన్స్ చేస్తున్నారు అని వాళ్ళ దగ్గర మృదంగానంటే మృదంగాన్ని ఎత్తి పగలగొట్టేస్తాడనమాట. పగలగొట్టేసి ఇంకా ఇప్పటికిప్పుడు నేనైతే మిమ్మల్ని ఏమీ చేయట్లేదు. ఇంకా గనక మీరు ఇదే విధంగా గనక కొనసాగిచ్చారు అంటే గనక నేను మీ దగ్గర ఉన్నదాన్ని తీసుకోవడమే కాకుండా ఇంకా మిమ్మల్ని ముస్లిమ్స్ కింద మార్చేస్తాను. మీ ఇష్టం జాగ్రత్త. ఇంకోసారి గనక ఇది రిపీట్ అయిందంటే అని చెప్పేసి కోపంతో ఇప్పటికి మాత్రం మిమ్మల్ని ఉపేక్షిస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ మీ మృదంగాన్ని పగలగొట్టి ఇంక చెయ్యొద్దు అని వార్నింగ్ లాగిచ్చి ఎళ్తున్నాను అని చెప్పేసి వెళ్తారనమాట. ఇంక అప్పటినుంచి అందరికీ భయమొస్తుంది. ఎందుకంటే మరి ముస్లిమ్స్ కింద మార్చేస్తాడు అంటే భయమే కదా! హిందువులందరికీ. అందుకని ఇంక వాళ్ళు భయంగా ఏదో ఇంట్లో కొంచెం కొంచెం చేసుకోవడం, టార్చ్ లైట్‌లేసుకోకుండా చీకట్లో ఉండి చేసుకోవడము, సౌండ్ రాకుండా చేసుకోవడము, ఈ విధంగా ఉంటుందనమాట. అయితే ఇంకా చైతన్య మహాప్రభు వస్తారు. "ఎందుకు మీరంతా ఇంత భయపడుతున్నారు? ఏం అక్కర్లేదు. మీరందరూ సరిగ్గా బాగా చేసుకోండి" అని అంటారు. ఏమైనా సరే ఈరోజు మనందరం కలిసి కీర్తన చేసుకుందాము. అది కూడా బయటికెళ్ళి చేసుకుందాము. నగర సంకీర్తనే చేద్దాము. ఎవరు ఆపుతారో చూస్తాను నేను. నేను అందరు ముస్లిమ్స్‌ని కూడా చంపి అవతల పడేస్తాను. మీరు భయపడాల్సిన పని లేదు. రండి అని చెప్పేసి పిలుస్తారనమాట. పిలిస్తే అప్పుడు ఆహ్, వస్తారు అందరూ. చైతన్య మహాప్రభు చెప్పారు కాబట్టి ధైర్యంగా వస్తారు. ఓకే. వచ్చినా కూడా ఏంటంటే లోపలంతా భయంగానే ఉంటుందన్నమాట వాళ్ళకి. అమ్మో! ఏమవుతుందో? ఏం చేస్తుందో? అనేసి. ఏం పర్వాలేదు మీరందరూ పదండి మనం కీర్తన చేద్దాం పదండి అని చెప్పేసి తీసుకొని వెళ్తారనమాట. వాళ్ళు ఒక ముగ్గురు 3 టీములుగా బయలుదేరతారనమాట. ఒకచోటే ఒకళ్ళ ముందు, ఒకళ్ళ ఎనకాల, ఒకళ్ళు ఈ విధంగా అనమాట. 3 టీములుగా బయలుదేరతారు. వాళ్ళెవరన్ ఎందుకంటే వీళ్ళు భయపడుతున్నారు అనేది చైతన్య మహాప్రభుకి అర్థమవుతుంది. ఎందుకంటే మనలో సర్వాంతర్యామి కదా ఆయనకి. తెలుసు వాళ్ళు. అందుకని ఏం పర్వాలేదు. ఈరోజు మొత్తం నగరాన్నంతా కూడా అలంకరించండి చక్కగా మన నవద్వీపాన్నంతా కూడాను మనం సాయంకాలం చేస్తున్నాము. అందరి ఇళ్లలో కూడా లైట్లు వేసుకోండి. పెద్ద పెద్ద లైట్లు వేసుకొని పెట్టుకోండి. ఏమీ కాదు అని చెప్పేసి ఆయన గౌరి సుందర కదా! చైతన్య మహాప్రభు ఆయన ముగ్గురు టీమ్స్‌తో బయలుదేరతారనమాట. ముగ్గురు ఎవరు అంటే ఒకళ్ళొచ్చేసి హరిదాస్ ఠాకూర్ డాన్స్ టీమ్ అనమాట. మధ్యలో వచ్చేసి మనకి అద్వైతాచార్య ఉంటారనమాట. ఎనకాలొచ్చేసి చైతన్య మహాప్రభు, నిత్యానంద. ఇలాగ ఈ 3 పార్టీలు కలిసి వాళ్ళు మొత్తం డాన్స్ చేసుకుంటూ, కీర్తన చేసుకుంటూ నగర సంచారం మొదలుపెడతారు ఆ రోజు సాయంకాలం అనమాట. అయితే ఇది ఇంకా బాగా ఎక్కువగా దీంట్లో 'బృందావన్ దాస్ ఠాకూర్' రాశారు. కానీ ఇక్కడ కూడా మనకి మాక్సిమం ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఇందులో కూడాను. కాకపోతే దాంట్లో 3 చాప్టర్‌లుగా ఉన్నది ఇందులో మనకి ఒక చాప్టర్‌లో మధ్యలో వరకే దీన్ని ఇచ్చారనమాట ఈ ఇన్సిడెంట్‌ని. సో, ఇప్పుడు వాళ్ళు అలాగా డాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, కావాలని చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, ఈ బృందాన్నంతా కూడాను ఆ చాంద్ కాజీ వాళ్ళ ఇంటి ముందుగా తీసుకెళ్ళిపోతారనమాట. అలా వెళ్తున్నా కూడాను వీళ్ళంతా భయంగా వెళ్తూ ఉంటారు. కానీ చాంద్ కాజీ అసలు బయటికే రాడనమాట. అర్థం కాదు ఎవరికీ. ఏంటబ్బా ఈ మిరాకిలు నిన్నటిదాకేమో ఇట్లాగా మనం అందరం భయపడతా చేసుకున్నాము. వాళ్ళ ఇంటి ముందుకొచ్చి ఇంత ఇదిగా పెద్ద పెద్దగా కీర్తన చేస్తున్నా కూడాను ఎవ్వరు అసలు బయటికనేదే రావట్లేదనమాట. ఇంకా ఏందంటే చాందికాజీ మొత్తం కర్టెన్‌లు అన్నీ కూడా వేసేసుకొని లోపలికెళ్ళి దాక్కుంటాడనమాట. ఆయనంతట ఆయన లోపలికెళ్ళి దాక్కుంటాడు. సో, ఇప్పుడు వీళ్ళందరికీ అర్థం కావట్లేదని జెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తారు, "ఉండండి నేనెళ్ళి చాందికాసిని కలిసొస్తాను" అని జెప్పేసి ఆయన లోపలికెళ్తాడనమాట. ఇంటికెళ్తే కూడా అతను రాడు బయటికి. లోపలికెళ్ళి
భయం భయంగా లోపలే కూర్చొని ఉంటాడనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు కబురు పంపిస్తారు. ఏంటి నేనొచ్చానని చెప్పి ఆయన పిలవండి బయట. ఫస్ట్ ఆయన్నే పిలవండి అంటే రారనమాట. సరే నేనే వచ్చానని చెప్పి పిలవండి అని చెప్పి అంటే, సరే అనేసి శాంతికాజీ దగ్గరికి వెళ్తారనమాట. వీళ్ళందరూ వెళ్ళి ఆల్రెడీ చైతన్య మహాప్రభు వచ్చారు. ఆయన మిమ్మల్ని రమ్మంటున్నారు బయటికి అని చెప్తే, ఆయన సరే అని చిన్నగా బయటకొస్తాడనమాట. వచ్చిన తర్వాత నమస్కారం పెడతాడు చైతన్య మహాప్రభుకి. పెట్టేస్తే ఈ చైతన్య మహాప్రభు అడుగుతారనమాట. ఏంటి మీ ఇంటికి నేను ఎలాగో ఒక గెస్ట్ లాగా వచ్చేసాను కదా! వచ్చినప్పుడు ఆ మాత్రం కూడా ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలీదా? నువ్వు అలా ఎలా దాక్కుంటావు? ఏంటిది? ఇది ఏ సంస్కారం ఇది? నీకెవరిట్లా చెప్పింది? అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు దానికి ఆయన చాందికాసి చెప్తాడనమాట. నువ్వు మా ఇంటికొచ్చావు కానీ కోపంతో వచ్చావు. అందుకని నాకు భయమేసింది. అందుకని నేను లోపల దాక్కున్నాను అని అంటాడనమాట. ఓకే. నువ్వు ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు నువ్వు కామ్‌గా ఉన్నావు కాబట్టి నాకు ఆ భయం తగ్గింది అని చెప్పేసి చెప్తారనమాట. అందుకనే నేనిప్పుడు ఇది వచ్చేసాను. నువ్వు ఎంతో గెస్ట్‌గా మా ఇంటికి రావడం అనేది నాకెంతో అదృష్టము అని చెప్పి కూడా చెప్తారనమాట. సరే ఇంకా చాందికాజీ ఏం చెప్తాడు అంటే, "నువ్వు నా మీద కోపడకు. ఒక రకంగా చూడాలి అంటే నీకు నీలాంబర్ చక్రవర్తికి మాకు కూడా ఒక రిలేషన్‌షిప్ ఉంది. సో, దానివల్ల ఏందంటే మనకి ఒక మంచి బాండింగ్ ఉంది. నువ్వు అందుకని నన్ను కోప్పడకు. నువ్వు ఒక రకంగా నాకు కూడా మేనల్లుట్టు అయిపోయాను" అని చెప్పేసి చెప్తారనమాట. అందుకని నేను నీకు అంకుల్‌ని కాబట్టి నన్ను క్షమించి నన్ను వదిలేయి. నేను చేసిన తప్పిదానికి అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. అర్థం కాదు. ఏంటిది ఇట్లాగా డైరెక్ట్ ఒకసారి ఏంటి అప్పుడేమో అప్పటిదాకా అంత సీరియస్‌గా ఉన్నతను ఇక్కడ కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ అడుగుతూ ఉన్నాడనమాట. ఇంకా ఏంటి మనకి చుట్టాలమి, నన్నేమి చెయ్యకు, నన్ను కాపాడు, సీరియస్ అవ్వకు నా మీద అని ఇలా చెప్తూ ఉంటే ఇంకా అతనికి అర్థం కాదనమాట. అప్పుడు అంటే తెలుసు చైతన్య మహాప్రభుకి తెలీదని కాదు. బట్ కానీ అది అందరికీ తెలియాలి కాబట్టి అప్పుడు మళ్ళీ అడుగుతాడనమాట భగవంతుడు. సరే ఇప్పుడు నేను మీ ఇంటికొచ్చాను. నిన్ను కోప్పడడానికి రాలేదు. నేను ఒక క్వెషన్ అడగడానికి నాకు మీ మీద డౌట్‌గా ఉంది. ఒక క్వెషన్ అడగడానికి వచ్చాను అని చెప్తాడనమాట. ఏంటది అని అడుగుతారు. అడిగితే అప్పుడు భగవంతుడు చెప్తాడనమాట. మరి మీరు పాలు తాగుతారు. మన ఆవు పాలు తాగుతారు. అప్పుడు తల్లి లాంటిది ఆవు. ఓకే. మళ్ళీ ఏంటి మీరు అన్ని ఆహార పదార్థాలన్నీ కూడా మీకు భూమి నుంచి దొరుకుతాయి. ఆ భూమిని దున్ని మనకంతా ఇచ్చేదేంటి అంటే ఎద్దు. ఓకే. సో, ఇలా చూసుకుంటే ఎద్దనేది దున్నపోతు గాని, ఎద్దు కానీ అది తండ్రి లాంటిది. సో, ఇలాగా వాళ్ళిద్దరూ తల్లి, తండ్రి అయినప్పుడు మీరు ఏ విధంగా దాన్ని చంపుకొని తింటారు? ఏమి మీకు మీరు పాటించే ఏమంటారు? ఆ ధర్మం ఏంటిది? ఆ రిలీజియన్ ఏంటిది అసల? మీకు అర్థమవుతుందా మీకు? అసలు ఎవరు చెప్పారు ఇది? ఇంత పెద్ద తప్పు మీరెలా ఒక తల్లి, తండ్రిని చంపుకొని తినే అంత పెద్ద తప్పు మీరసలు ఎట్లా చేస్తున్నారు? మీకు ఎంత ధైర్యం ఉండాలి ఈ పాపం చేయడానికి? అని అడుగుతారనమాట. అప్పుడు చాందికాజీ చెప్తారనమాట. మాకు ఇదంతా కూడా మా ఖురాన్‌లో ఉందిది అని చెప్తారనమాట. మీకు వేదాస్ ఎలాగో మాకు ఖురాన్ అలాగా, ఆ ఖురాన్‌లో మాకు 2 రకాలుగా ఉంటుంది మాకు. ఏంటిది అంటే ఒకటొచ్చేసి ఎంజాయ్ పెంచుకోవడం. ఓకే. ఇంకోటొచ్చేసి పాపాన్ని తగ్గించుకోవడం. పాపాన్ని తగ్గించుకోవాలి అంటే నివృత్తి మార్గ అనేసి. మళ్ళీ ఎంజాయ్‌ని పెంచుకోవడం అంటే ప్రవృత్తి మార్గ అనేసి. కాపోతే దాంట్లో ఏంటి అంటే మాకు మేమేమన్నా తినాలి అనుకుంటే ఆవుని, ఎద్దుని ఏదైనా కూడా మేము దాన్ని భగవంతుడికి పెట్టి అంటే ఇట్లాగా ఆఫర్ చేసి అంటే హలాం అంటాం కదా మనకి. అది చేసి తింటే అది తప్పు కింద రాదు మాకు అనేసి మా ఖురాన్‌లో ఉంది. అందుకని మేము అలా తింటాము అని జెప్పేసి చెప్తారనమాట. అప్పుడు ఇంకా చైతన్య మహాప్రభు చెప్తారు. మీ అంటే ఇంకా ఈ ఈ చాందికాజీ అడుగుతారనమాట. "నువ్వు అలా చెప్తున్నావు మా వేదాల్లోని, మీ వేదాల్లో కూడా రాసుంది కదా! మీరెక్కడ పడితే అక్కడ ఆవుల్ని అంటే ఆఫర్ చేస్తారు కదా! మనకేది ఏంటి హోమాల్లో వాటిలో వేస్తారు కదా! మీకది కూడా ఉంది కదా! మీ దాంట్లో కూడాను. మీరు అదే చేస్తున్నారు కదా! కాతే మేమిక్కడ తింటున్నాము అంతేను. తేడా ఏముంది? మీరు చేసేది, మేము చేసేది ఒకటే కదా!" అనేసి ఆ చాందికాజీ అడుగుతాడనమాట. అప్పుడు దానికి ఇమ్మీడియేట్‌గా భగవంతుడు రిప్లై ఇస్తాడు. మీ "నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మా వేదాస్‌లో ఉంది. కానీ అది ఎక్కడ ఉంది? ఆ ఆవుల్ని మేము అది కూడా ఎలాంటి ఆవుల్ని? బాగా ముసలివైపోయి దేనికి పనికిరాదు అనుకున్న ఆవుల్ని వాటిని తీసుకెళ్ళి మేము అర్పణ చేస్తాము. హోమంలో వేస్తాము. అది వేసినందువల్ల కూడా ఏమవుతుందనుకుంటున్నావు? వాటికి నెక్స్ట్ మంచి జన్మ, మానవ జన్మ దొరుకుతుంది. వాటికి మేము ఇంకొక రకంగా ఏంటి? మోక్షం కలిగిస్తున్నాము అంతే తప్ప ఇంకేమీ లేదు. అది కూడా ఎవరు చేస్తారు అంటే మాకు మంచి మంచి పురోహితులుంటారు కదా! వాళ్ళందరూ వాళ్ళ యొక్క హోమం సక్సెస్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఎక్స్‌పెరిమెంట్ రూపంలో ఆ విధంగా చేస్తారు. అంతే తప్ప
మేము మీలాగా తినడానికి దానికోసం కాదు దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. దీనివలన ఆవులకే ఇంకా మంచి ఉపయోగము, వాటికి ఏంటంటే మంచి మానవ జన్మ దొరుకుతుంది అని ఆయనకి బాగా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇంకా చెప్తారు, ఈ కలియుగంలో నీకో విషయం తెలుసా? ఈ కలియుగానికి 5 రకాల పనులు చెయ్యకూడదు. అవి ఏంటి అంటే, మనం గుర్రాన్ని బలివ్వడము, ఆవును బలివ్వడము, నెక్స్ట్ వచ్చేసి సన్యాసాశ్రమం తీసుకోవడం అనేది ఈ కలియుగానికి లేదు. ఇంకోటొచ్చేసి ఈ మాంసము ఇవన్నీ కూడా మనం కర్మకాండలు చేసినప్పుడు ఈ మాంసాలు ఆఫర్ చేయడము ఇవన్నీ కూడాను లేదు. ఐదోది ఏంటి అంటే, మనం బ్రదర్ యొక్క వైఫ్ తోటి మళ్ళీ మనం పిల్లల్ని కండం అనేది కూడా తప్పు. అంటే వెనకటి రోజుల్లో వదిన్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి పిల్లల్ని కండానికి హెల్ప్ చేయడం ఇవన్నీ ఉండేయన్నమాట. ఇది కూడా కలియుగంలో బ్యాన్ చేయబడింది. ఈ 5 నిషేధించబడినయి అని చెప్పేసి మళ్ళీ ఆయన చెప్తారనమాట. అంతేకాకుండా మళ్ళీ ఇదే చెప్తారనమాట. మేము కౌ యొక్క దాన్ని మేమేమీ చంపటం లేదు అని చెప్పేసి, దీని అంతటికీ మీరు చేస్తుంది తప్పు. ఎవరైతే ఆవుని చంపి తింటారో వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఆవు మీద ఎన్ని రోమాలు ఉన్నాయో, వాటి ముస్లిమ్స్ అనే కాదు ఎవరైనా సరే ఆ ఆవుని చంపి తింటారో వాళ్ళకి ఆ ఆవు మీద ఎన్ని అయితే రోమాలు ఉన్నాయో అన్ అన్ అంత జీవితం వాళ్ళు నరకంలో పడి ఉండాలి. అంటే అన్ని జన్మలు నరకంలో ఉండేలాగా వాళ్ళకి వస్తుంది. అంటే మనకి ఇప్పుడు మన చేతికి ఎలా ఉన్నాయో అలాగా ఆవుకంతా కూడా ఉంటాయి కదా రోమాలు. అన్ని జన్మలు మనం తీసుకోవాలి. ఆ జన్మలన్నీ కూడా ఎక్కడుంటాం మనం? నరకలోకాల్లోనే పడుంటాము అని చెప్పేసి, అందుకని నువ్వు ఈ రకంగా మాయలో పడిపోయి ఈ మీద దాన్ని పాటించుకుంటూ నువ్వు ఆ తప్పులు చెయ్యకు అని చెప్పేసి ఆయన చెప్పిన అవన్నిటికీ కూడా తిరిగి ఆర్గ్యూ చేసి చైతన్య మహాప్రభు అతనికి చాందికాశికి చెప్తారనమాట. సో ఇదంతా వినిన తర్వాత అతను చాలా చాందికాశి అమ్మని ఓకే నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈయన మళ్ళీ అడుగుతాడనమాట. మరి ఈ ఇవన్నీ కూడా ఈ మధ్యే కదా ఎందుకని ఇంతకు ముందంతా ఈ స్క్రిప్చర్స్ ఇవన్నీ ఫాలో అయ్యేవారు కదా! ఇప్పుడు అవన్నీ కాకుండా మీరు ఎందుకు ఈ ఓన్లీ ఈ చాంటింగు ఇవన్నీ ఆహ్, మాతాజీ ఇది 170 ఉంది గదా! అది ఒక్కసారి చదవండి మాతాజీ మీరు. 17 దాంట్లో 170 శ్లోకం. సో, అక్కడ చాందికాజీ ఒప్పుకుంటాడనమాట. మాదంతా కూడాను జయశ్రీరాముని మాతాజీ మీకు దేంట్లో ఉందమ్మా అది? 170 మాతాజీ 17 అంతా తెలుగులో ఉంది మాతాజీ దగ్గర చదువుతారని. ఓకే. హరే కృష్ణ మాతాజీ. కల్పిత ఆమార శాస్త్ర ఆమి సభ జాని జాతి అనురోధే తబు సేయి శాస్త్రమాని. మా శాస్త్రాలు కల్పనలతోనూ తప్పు భావాలతోనూ నిండి ఉన్నప్పటికీ మహందీయుని కాబట్టి మా జాతి కొరకు తగినంత ఆధారం లేకపోయినా వాటిని స్వీకరిస్తున్నాను. సో ఇప్పుడు అది ముస్లిమ్స్గా ఆయన చాందికాజీ చెప్పింది ఏంటి? మా శాస్త్రాలు కల్పితాలే మాకు అర్థమైనవి, కానీ నేను ఒక ముస్లింని కాబట్టి తప్పక మేము ఫాలో అవుతున్నాము. సేమ్ ఇదే ఒకరు చెప్పారు మనకి. ఎక్కడ చెప్పారు? ఇంతకుముందు నేను ఒక లేల్లో చెప్పాను, ఎవరికైనా గుర్తొచ్చిందా? మాయావాది సన్యాసులు వారణాసి దగ్గర వాళ్ళు కూడా ఏం చెప్తారు? ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వాళ్ళకి వివరించి మీరు చేస్తున్న తప్పేంటి, ఎందుకు నువ్వు వేదాంతాలు చదవట్లేదు, దాంట్లో ఉన్న తప్పేంటి అని చూపించిన తర్వాత మేము ఆ శంకరాచార్యుల యొక్క శిష్యులం కాబట్టి అది తప్పక మేము ఫాలో అవ్వాల్సి వస్తుంది అని సేమ్ ఇదే విధంగా చెప్తారు. అందుకే మీ మాతాజీని మీకు తెలుగులో చదవమని చెప్పాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఓకే మీరు ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను అని చెప్పేసి ఇంకా ట్రిక్స్ ఏమి ప్లే చేయకుండా సరిగ్గా నాకు ఆన్సర్ చెప్పు అని చైతన్య మహాప్రభు రెండో ప్రశ్న అడుగుతారనమాట. ఏంటి అంటే ఆ రెండో ప్రశ్న, మరి మొన్నటిదా ఎందుకు మా కాంగ్రిగేషన్ అది ఈ చాంటింగ్ చేసుకుంటూ ఉన్నాం కదా, వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఈ విధంగా నువ్వు చెయ్యొద్దు అది ఇది అని చెప్పావు కదా, దానికి అప్పుడేమో అంత ఇదిగా వచ్చి మృదంగం పగలగొట్టి అది చేసావు, ఇప్పుడు ఎందుకు ఏమీ చేయకుండా అలాగా నార్మల్గా ఉంటున్నావు, ఏంటి దానికి కారణం ఏంటి చెప్పవా నువ్వు నాకు అని చెప్పేసి, నాకు అర్థం కావట్లేదు ఏంటి అని అంటే అప్పుడు చాందికాజీ చెప్తారనమాట. నాకు అర్థమైంది నువ్వు, కానీ ఇది నేను పర్సనల్గా నీకు చెప్తాను అంటే ఏం అక్కర్లేదు, వీళ్ళందరూ కూడా నా యొక్క శిష్యులే, ప్రైవేట్గా అంటూ ఏమీ లేదు, నువ్వు వీళ్ళందరి ముందే నాకు చెప్పు అని చెప్తారనమాట. అప్పుడు
చాందికాజీ చెప్పడం మొదలు పెడతారనమాట. ఏంటంటే, నేను ఆ రోజు వాళ్ళ ఇంటికెళ్ళాను కదా! వెళ్ళి నేను మృదంగం పగలగొట్టి వచ్చాను కదా! వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి నాకు నిద్రపోతా ఉంటే ఎట్లా అంటే, ఈ రోజు ఏ రోజు రాత్రి కూడా ఎలా ఉంటుంది అంటే, ఏదో ఒక పెద్ద సింహం అలాగా రావడం, పైకి రావడం, పెద్దగా గాండ్రించడము, ఇంకా వచ్చేసి ఆ గోళ్ళతోటి నేను నేను చంపేస్తాను తెలుసా! అది ఇది అని జెప్పి అనడము. అలాగ ఫేస్ అనమాట. ఇలా ముందుకొచ్చి ఈ విధంగా ఉండడము. ఈ విధంగా భయపెడుతూ ఉంది. ఇంకా అలా కాకుండా వచ్చి నా గుండెల మీద కూర్చొని ఇక్కడ నా చెస్ట్ మీద అనమాట ఇలా కూర్చొని ఇంకా నవ్వుతూ పెద్ద పెద్దగా అరుస్తూ "నువ్వు ఆ రోజు వెళ్లి ఓన్లీ మృదంగం పగలగొట్టొచ్చావు. వాళ్ళని ఏమీ చేయలేదు కాబట్టి నిన్ను ఉపేక్షించి ఊరుకుంటున్నాను" అని చెప్పేసి ఈ విధంగా ఈ గోళ్ళతోటి ఇక్కడ రక్కేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆ గోళ్ళని మార్కులు కూడా చూపిస్తాడనమాట ఓపెన్ చేసి ఆయన. ఇదిగో చూడండి ఏ విధంగా ఆ నెయిల్ మార్క్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా మొత్తం మీ యొక్క ముస్లిం మొత్తం వంశాన్ని నేను నాశనం చేసేస్తాను అని కూడా చెప్పి వెళ్ళాడు. అందుకని నేను అప్పటి నుంచి చాలా భయపడిపోయి ఉన్నాను. అందుకని నేను ఇంక మిమ్మల్ని ఏమీ అనట్లేదు. అందుకే భయపడి నేను ఇంకా లోపల దాక్కున్నాను కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అది చెప్పిన తర్వాత ఇంకా అంతేకాదు నీకు ఇంకో విషయం కూడా తెలియట్లేదు. మీ దాంట్లోనే వాళ్ళు కొంతమంది వచ్చి నాకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అంటే మా ముస్లిమ్సే కాదు. ముస్లిమ్స్ చెప్పారంటే అది వేరే విషయం. బట్ కానీ నీకు తెలియకుండా ఇంకోటి ఏంటో జరుగుతుంది తెలుసా? ఏంటి అంటే మీ వాళ్ళే కొంతమందొచ్చేసి నాకు ఈ విధంగా మాకు చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. మేము నిద్రలేకపోతున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ చెప్తున్నారు. నరసింహ భగవాన్ వచ్చేసి నీ యొక్క గడ్డాన్ని కాల్చేస్తాను. నేను మొత్తం నిన్ను చంపేస్తాను అని చాలా ఇదిగా నన్ను రోజు కూడా భయపెడుతూ ఉన్నారు అని చెప్పి మళ్ళీ మీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు అని కూడా చెప్తారనమాట. సో అది వినిన తర్వాత ఇంకా చైతన్య మహాప్రభు ఓ హరి హరి అనేసి చాలా ఆనందపడిపోతారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా ఇంకా అప్పటి నుంచి శాంతికాజీ చెప్తారనమాట. ఇక నుంచి నేను మీకు ఎప్పుడు కూడా అంటే ఈ ఈ నా హయామే కాదు, నా తర్వాత వచ్చే అనుయాయులందరూ కూడాను మేము ఉన్నంత కాలము మీ యొక్క చాంటింగ్ చేసుకునే కీర్తనలకి ఎవ్వరమే అడ్డురాము. ఆ విధంగా నేను ఏమంటారు రాసి పెట్టి వెళ్తారు కదా వీళ్ళు. ఆ విధంగా నేను రాసి పెట్టి వెళ్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఇదంతా వినిన తర్వాత చైతన్య మహాప్రభు ఓకే అని చెప్పేసి ఆయనకి నమస్కారం చేసేసి ఇంకా అందరూ వెళ్ళి చాలా హ్యాపీగా ఈ చాంటింగ్ చేసుకోవడం ఇదంతా మొదలు పెడతారనమాట. అయితే ఒకరోజు ఏమవుతుంది అంటే ఇది చైతన్య మహాప్రభు ఏంటంటే గోపికల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన విరహంలో రాధారాణియో గోపి గోపి ఏదో అంటారు మాతాజీ నాకు గుర్తు రావట్లేదు. ఆయన ఏంటంటే ఒక గోపీ భావంతో ఉండి గోపికలను తలుచుకుంటూ ఉంటారనమాట. అది ఒక స్టూడెంట్ వింటాడు. విని ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు అంటే వెళ్ళి అందరికీ చెప్తాడు. ఏంటి మనము చైతన్య మహాప్రభు ఏదో మంచి సార్ అనుకున్నాము. అది ఇది అని చెప్పేసి అది అట్లా 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 అలా వెళ్ళిపోయి అదేంటంటే ఒక రూమర్ లాగా అయిపోతుంది. ఆయన ఎందుకు ఆ విధంగా అయిపోతున్నాడు అని చెప్పేసి అతను అందరూ దాన్ని ఒక చెడుగా అర్థం చేసుకోవడము. ఎందుకు రాధారాణిని తలుచుకుంటూ, ఓ గోపికల్ని తలుచుకుంటూ ఆ ఫీలింగ్‌లో ఉంటున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ వేరేగా మాట్లాడుకోవడం మొదలుపెడతారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభుకి కనిపిస్తది. ఓహ్! నేనింకా అందరిని మార్చలేకపోతున్నాను. ఓన్లీ కొంతమందే నా దగ్గర ఉంటున్నారు. ఇంకా ఇది నమ్మకుండా వేరేగా అపార్థం చేసుకునే వాళ్ళు చాలామందున్నారు. వీళ్ళందరి నుంచి గూడా నేను వాళ్ళందరినీ కూడా మార్చాలి అంటే నేను ఈ విధంగా ఉంటే సరిపోదు అని చెప్పేసి వెంటనే ఆయన వెళ్ళి మళ్ళీ దీక్ష తీసుకోవడానికి ఇంతకుముందు ఏంటి ఈశ్వరపురి దగ్గర దీక్ష తీసుకున్నారు. ఇప్పుడు నేను సన్యాసం తీసుకోవాలి అని చెప్పేసి అప్పుడే ఈ సన్యాసం తీసుకుంటేనే అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. లేకపోతే బాగుండదు అని చెప్పేసి ఆయన వెళ్ళి మనకి కట్వా దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి కేశవ భారతి దగ్గర ఆయన సన్యాసం తీసుకుంటారనమాట. సన్యాసం తీసుకున్న తర్వాత మీకు మనకంతా కూడా నెక్స్ట్‌దంతా కూడా మనకి వచ్చి మళ్ళీ వీళ్ళందరికీ
మార్చడము, మళ్ళీ అదంతా మనకి మధ్య లీలాలో ఉంటుంది. అయితే ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఏంటంటే ఎవరైనా ఆడాళ్ళు వచ్చి ముట్టుకుంటే కూడా ఆయన చాలా ఇదిగా బాధపడేవారనమాట. ఒక లేడీ ఉంటుంది. ఆవిడొచ్చి వెంటనే చైతన్య మహాప్రభువుని పట్టుకొని కాళ్ళకు పట్టుకొని ఊపేసి మా దేవుడా దేవుడా అని పూజ చేస్తా ఉంటదనమాట. వెంటనే ఆయన చైతన్య మహాప్రభు పరిగెత్తుకుంటా వెళ్ళి గంగలో మునిగేసి నాకు ఈ పాపం నాది పోదు, ఈ పాపం నాది పోదు అని మునుగుతూనే అసలు ఎంతంటే ఇంకా అసలు లోపల మునిగిపోయేంత ఇదిగా అంతలా ఇది చేస్తూ ఉంటారనమాట. అప్పుడు అద్వైతాచార్యను నిత్యానంద ఇద్దరూ కలిసి బయటికి తీసుకొచ్చేస్తారనమాట. తీసుకొచ్చి ఇంకా నువ్వు అంత ఇది ఏం అవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్తారనమాట. సో, ఈ విధంగా ఇంకా మనకి ఆ తర్వాత ఆయన జగన్నాథ్ పూరి వెళ్ళడము, ఇవన్నీ కూడా మీకు ఆ రోజు ఫస్ట్ రోజు చెప్పాను గుర్తుందా? ఎప్పుడైతే ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత బృందావనం వెళ్దాము అని బయలుదేరబోతూ ఉంటారు. బయలుదేరబోతూ ఉంటే మధ్యలో మనకి నిత్యానంద మహాప్రభు వచ్చి ఇదే యమున అని చెప్పి గంగా దగ్గరికే తీసుకురావడము. ఆ తర్వాత శాంతిపూర్ వెళ్ళేసి అద్వైతాచార్య వాళ్ళ ఇంట్లో ఉండడం ప్రసాదం తినడానికి. అప్పుడు అద్వైతాచార్య వాళ్ళు వచ్చేసి వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వస్తుంది. వచ్చి నాయనా నువ్వు ఎక్కడికో వెళ్ళొద్దు బృందావనం, అక్కడికి వెళ్తే చాలా దూరము, నాకు కష్టము, అందుకని నువ్వు జగన్నాథపురి వెళ్ళు, అక్కడుంటే ఏంటంటే ఎవరో ఒకళ్ళు అటు ఇటు వెళ్తూ నాకు అట్లీస్ట్ నీ వార్త అందుతూ ఉంటుంది అంటే సరే అని చెప్పేసి ఆయన జగన్నాథపురి షిఫ్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా మనకి మధ్యలీలలో వస్తాయన్నమాట. సో నెక్స్ట్ మనము మధ్యలీలలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చదువుకుందాం. హరే కృష్ణ. సో ఆదిలీలాకి జై.